ఓకే గాయస్, ద రాజా సాబ్ ప్రీమియర్ చూడడానికి వచ్చాను. సంపూర్ణ థియేటర్. యాక్చువల్గా నాకు ఈ థియేటర్ నచ్చదు, బట్ ఇక్కడే దొరికాయి మరి టికెట్లు. ఏం చేయమంటారు, టికెట్లు ఓపెన్ చేశాడు, బుక్ చేసుకున్నాను. ఇప్పుడే వచ్చాను థియేటర్ దగ్గరికి. క్రౌడ్ చూడండి. సో ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక స్టార్ యాక్టర్ సినిమా మన హైదరాబాద్లో 175 రూపీస్కి మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఓకే అంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి అంటారు కదా, ఇప్పుడు అలా ఏం లేదు. మీరు ఆల్రెడీ టికెట్ రేట్లు అది ఇది చేశారు, పెంచుకున్నారు. 500 అన్నారు, 700 అన్నారు, ఇప్పుడు 1000 అంటున్నారు. సో మీరు అలా పెంచుకుంటూ పోయినప్పుడు ఇలాంటివి 1-2 జరుగుతాయి. బట్ సాడ్లీ అది ప్రభాస్ సినిమాకి జరిగింది. అది సిచ్యువేషన్. ఇంకొక అరగంట పట్టేలా ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. 11:30 అన్నారు, బట్ స్టిల్ కేడిఎం ఇష్యూ అవ్వదు. కేడిఎం అంటే ఒక కీ ఉంటుంది, కీ ఇస్తారనమాట. ఆ కీ నెంబర్ టైప్ చేస్తేనే ఇక్కడ షో స్టార్ట్ అవుతాయి, ఇది సినిమా ప్లే అవుతుంది. అదనమాట. వెంటనే 2 టికెట్స్ కొట్టేశాను. మా వాడు లోపలికి వెళ్ళిపోయాడు, వాడు లోవర్ బాల్కనీ, అది పైన. థియేటర్ ఆల్రెడీ ఒకసారి కల్కీకి వచ్చాను అనుకుంటా, కల్కీ కూడా టికెట్లు దొరకలేదు, బట్ ఇక్కడికి వచ్చాను. సో ఏమవుతుందో చూడాలి. ఆల్రెడీ ట్విట్టర్లో టాక్ చూస్తున్నాను. ఓకే అంతేం లేదు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీదే డిపెండెంట్ అంటున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం, ఫస్ట్ హాఫ్ ఏముండదు, జస్ట్ ఏదో టైంపాస్ చేస్తాడు అని అనుకున్నాం. అమ్మాయిలు అని అది అని ఇదని. బట్ సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో కదా ఇంట్లోకి ఎంటర్ అయ్యేది. అదంతా మనకు ట్రైలర్ చూసినప్పుడే తెలుసు కాబట్టి, సో అదంతా ప్రిపేర్ అయ్యే ఉన్నాం. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ టాక్ రాకముందే థియేటర్లోకి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ టికెట్ రేట్స్ ఓకే. మరి మీరు 1000 రూపాయలు పెడుతున్నప్పుడు క్వశ్చన్ చేయకూడదు అనుకున్నారు. సో 175 పెట్టినా కూడా క్వశ్చన్ చేయడానికి ఏం లేదు, యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వడమే. నెక్స్ట్ సినిమాకి ఇలా సినిమా ఉన్నప్పుడు కాకుండా ముందే వెళ్ళి, మాకు ఒకవేళ బిగ్ బడ్జెట్ సినిమా అయితే మేము ఇలా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాము, సో దాన్ని బట్టి మాకు ఇవ్వండి హైక్. ఒక బిగ్ బడ్జెట్ పెద్ద బడ్జెట్ సినిమా అయితే ఒక 500 ఇవ్వండి. ఓన్లీ ప్రీమియర్స్కి చెప్తున్నాను, మళ్ళీ ఫస్ట్ డే షోకి కాదు. మళ్ళీ ఫస్ట్ డే షోకి వీళ్ళకి 100-150 రూపాయలు హైకులు కావాలి. సో దాన్ని బట్టి అంటే బడ్జెట్ని బట్టి ఆ క్యాప్ అనేది చేసుకోవాలి. అండ్ ఆ బడ్జెట్ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే వెరిఫై చేసి ఇవ్వాలి. అలా జరిగితేనే కరెక్ట్గా ఉంటుంది ఏదైనా. ఎందుకంటే మనం ఎంత స్పెండ్ చేసామో కరెక్ట్గా చూపించకుండా ఇంత ఇవ్వండి అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసాం, చాలా తక్కువ రోజుల్లో తీసాం అన్నారు. కానీ ఏమైంది, ఇప్పుడు వాళ్ళు కూడా హైక్లు అడుగుతున్నారు. వెళ్ళి ఎంత 600 హైక్ అడుగుతున్నారు. ఎందుకు? మనశంకర్ వరప్రసాద్ లాంటి సినిమాకి హైక్ ఎందుకు? అండ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మినిమల్ 25 రూపీసో 50 రూపీసో హైక్ అనుకుంటా ఓవరాల్గా. వాళ్ళు ఆ సినిమా ఆడలేదా, 300 కోట్లు కొట్టలేదా? సో పెట్టుకోండి, హైకులు పెట్టుకోండి. బడ్జెట్ సబ్మిట్ చేసి, ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్పుడు పెట్టుకోండి హైకులు. అంటే ఇంత బడ్జెట్ అయితే ఇంత హైక్, ఇంత బడ్జెట్ అయితే ఇంత హైక్ అని వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడుకొని ముందే, ఇలా లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్స్ అవ్వకుండా. ఇంకా లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ అంటే గుర్తొచ్చింది, మైత్రి అండ్ మూవీ టీమ్ మీడియాని ఎలా నమ్మించారంటే, మాకు జీవో వచ్చింది, టికెట్లు రిలీజ్ అవుతున్నాయి, జీవో వచ్చింది అని చెప్పి ఇలా వేయండి అలా వేయండి అని చెప్పారు. బట్ జీవో రాలేదు. బట్ మమ్మల్ని నమ్మించారు. మేము వేసాం, మేము వాళ్ళని నమ్మి. యూజువల్గా మాకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అలానే నమ్మి వేసాం. బట్ నమ్మి వేసినందుకు లాస్ట్కి ఏమైంది, జీవోనే రాలేదంట. జీవో రాకుండా ఆడియన్స్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఇంకా బాలానగర్ వెళ్ళాలి మీడియా షోకి, బట్ వెళ్ళలేదు. మంచి పని చేసా అనిపిస్తుంది. సో చూద్దాం. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైమ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ షో చూసినట్టే. మీరు కరెక్ట్ టైం అప్డేట్ ఇవ్వకుండా అదొచ్చింది ఇదొచ్చింది అని చెప్పి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టి ఎందుకు? అదంతా సింపుల్గా జీవో రాలేదు, ట్రై చేస్తున్నాం అంటే నిజం చెప్తే ఏమవుతుంది? మిమ్మల్ని ఎవడైనా కొడతాడా, తిడతాడా? మీరు 1000 రూపాయలు టికెట్ రేట్లు పెడితేనే, అడిగి బూతులు తిడితేనే మిమ్మల్ని కనీసం చేసింది లేదు. సో చెప్పాలి, ఏదైనా కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి మనుషులకి. ఎందుకంటే అంత రేట్లు పెట్టి ఆడియన్స్ థియేటర్ దగ్గరికి వచ్చి సినిమా చూస్తున్నారంటే వాళ్ళకి మనం చేయాల్సింది బేసిక్గా కమ్యూనికేట్ చేయడం. అరే సినిమా
ఈ టైంకి ఉందిరా, ఈ టైంకి లేదురా బాబు, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పాలి. అంతేగాని గంటలు గంటలు థియేటర్ దగ్గర మీరు అనొచ్చు బ్రో వాళ్ళని ఎవరు నించోబడినారు బ్రో అని. ఇప్పుడు మీరు 9:30కి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి, 10:30కి ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి అన్నప్పుడు ఆడియన్స్ థియేటర్ దగ్గరికి వెళ్ళి నించుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి, బుక్ చేసుకొని వెళ్దామని. మన దగ్గర తెలుసు సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, సినిమా ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సో బాగా ఎంజాయ్ చేసేది కాబట్టి ఇస్తారు. సో వెళ్తున్నాను థియేటర్లోకి, ఇదంతా చెప్పాలి అనిపించింది. యాక్చువల్గా ఇంట్లోనే వీడియో చేద్దాం అనుకున్నాను ఒకవేళ ప్రీమియర్ లేకపోతే, బట్ ఇప్పుడు చెప్పాలి అనిపిస్తుంది ఇక్కడే ఈ వీడియోలోనే. చూద్దాం సినిమా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. లెట్స్ గో. సెకండ్ హాఫ్ దొబ్బించాడు. లాస్ట్ ఒక 15 నిమిషాలు తప్ప. నీకు లాస్ట్ 15 నిమిషాలు కూడా నచ్చిందా? ఏదో కనీసం బతికించడానికి ట్రై చేశాను. ఓకే గైస్, ఇప్పుడే షో అయిపోయింది. ట్రావెల్ చేశాను, ఇంటి దగ్గరికి వచ్చేసాను. అక్కడ రికార్డ్ చేయడానికి కుదరలేదు. సో సినిమా చూసాక నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని దానికి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్, ఈ రొమాన్స్ అంతా యాడ్ చేసి ఆ పాయింట్స్ని సైడ్ లైన్ చేసేసారు. అది పక్కన పెడితే నాకు చాలా కోపం వచ్చిన విషయం, వీళ్ళు ఏదైతే రివర్స్ ఫైట్ ద రాజా సాబ్ నా పుట్టలో వేలు పెడితే కుట్టనని ఒక డైలాగ్ మనకు ప్రోమో ఉంటుంది కదా, అది సినిమాలో లేదు. మీరు అది ఎక్స్పెక్ట్ చేసి అయితే సినిమాకి వెళ్ళకండి. అది ప్రతి మెటీరియల్లో ఉంది. ట్రైలర్ 2.0లో ఉంది, ట్రైలర్లో ఉంది, టీజర్లో ఉంది, వీటన్నిటిలో పెట్టి అండ్ మీరు ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు రాజాసాబ్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చునేది. అది సినిమాలో లేదు. సినిమాలో లేని దాన్ని మీరు ప్రమోట్ చేసి ఫైనల్ రన్ టైం ఇంకా తగ్గించాలి అని చెప్పి అది తీసేశారు. మీకు రన్ టైం తగ్గించాలి అని ఉంటే అసలు నిధి అగర్వాల్ ట్రాక్ ఎందుకు, రిధి కుమార్ ట్రాక్ ఎందుకు? ఈ 2 ట్రాకులు సినిమాకి అవసరం లేదు. ఆ 2 ట్రాకులు తీసేస్తే 45 మినిట్స్ కట్ అయిపోయేది. సింపుల్గా 2.5 అవర్స్లో సినిమా క్లోజ్ అయిపోయేది. బెటర్ ట్రాక్ వచ్చేది. లేదు, 3 హీరోయిన్లు పెట్టాలి కాబట్టి పెట్టినట్టుంది సినిమా, అంతే. మాల్విక మోహన్కి తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. మిగతా 2 హీరోయిన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళు లేకపోయినా ఫరక్ పడదు సినిమాకి. అండ్ ఆ నాచే నాచే సాంగ్ పెట్టడానికి వీళ్ళని నిధి అగర్వాల్ని, రిధి కుమార్ని ఆ హౌస్లోకి ఎంట్రీ చేస్తారు. అదేంటో భలే కామెడీగా వస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. మరి అదేంటో అర్థం కాలేదు. అండ్ ప్రభాస్ అన్న కామెడీ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ టీజర్లో వీటిలో చూసి ఆ కామెడీ చూసి ఇది ఫోర్స్డ్గా అనిపిస్తే మాత్రం థియేటర్లో దెబ్బేసినట్టే అని అనుకున్నా. నేనైతే కామెడీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళలేదు. బట్ ప్రభాస్ అన్న స్క్రీన్ మీద ఉన్న ప్రతి సీన్ పండింది. కొన్ని ఫోర్స్డ్గా అనిపిస్తాయి. ఆ రొమాంటిక్ ట్రాక్ ఒకటి బోర్ కొడుతుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే కథకు అవసరం లేని రొమాంటిక్ ట్రాక్ ఎందుకు అనిపిస్తుంది. మాల్విక మోహన్ది వేరు, తన స్టోరీ కథకి అవసరం, తన పార్ట్ తన క్యారెక్టర్ కథకు అవసరం కాబట్టి ఇట్స్ ఓకే, ఉండొచ్చు. తన రొమాంటిక్ ట్రాక్ అంతా బాగానే ఉంటుంది, అంతా ఎంగేజింగ్గానే ఉంటుంది. బట్ మిగతా 2 హీరోయిన్స్ ఏది లేదు. బట్ ప్రభాస్ అన్న మాత్రం నెంబర్ 1, తన ఎనర్జీ చాలా డేస్ తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ రోల్. అండ్ తన సర్కాజం ఉంటుంది కదా, అదొకటి, ఆ హ్యూమర్, ఆ 1 లైనర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా వేలాయి. అండ్ నెక్స్ట్ అదే ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్తుంది, ఏదో టైంపాస్ వెళ్ళిపోతుంది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ పెట్టి వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయినా మెయిన్ పార్ట్ని డీల్ చేస్తాడంటే అందులో కూడా జస్ట్ కొద్దిసేపు మాత్రమే డీల్ చేస్తాడు. మిగతా అంతా రొమాన్స్ అంటారు, కామెడీ అంటారు, ఏదో ఆ కామెడీ అయితే అసలు ఎక్కదు. అండ్ తమనన్న లేదు, 2 ట్రాక్లు తిప్పి కొట్టాడు మొత్తం. ఆ సెకండ్ హాఫ్ అంతా అంతే. ఆ సానా బీజియం ఒకటి, లేకపోతే అదే రాజాసాబ్ టైటిల్ ట్రాక్ వస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అదే మ్యూజిక్. అవి 2 తప్ప ఏముండదు. ఆ సౌండ్ మిక్సింగ్ కూడా ఏదో కంకర్రాలు పెట్టి కింద రుద్దినట్టు ఉంటుంది, అలా ఉంది సౌండ్ మిక్సింగ్. ఏమన్నా వినపడి అది లిరిక్స్ అర్థం కావు. ఫస్ట్ సౌండ్ ఏదో జరిగిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద. సెకండ్ హాఫ్ అంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి లేదు, ఏదో అయిపోయింది, మీరు ఏదో చేశారు, మేము ఏదో చూసాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టే ఉంటుంది. విఎఫ్ఎక్స్ బాలేదు భయ్య. ఆ క్లైమాక్స్ 15 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే మన మాన్స్టర్ సీక్వెన్స్ అది పెట్టారు కదా, అక్కడ ఓకే మ్యాక్సిమం ట్రై చేశారు అక్కడ పుల్ ఆఫ్ చేయడానికి. బట్ ఆ స్టార్టింగ్ పోర్షన్స్లో కానీ, ఆ గోస్ట్ పోర్షన్స్, ఆ ఇంట్లో వచ్చే
హౌస్లో వచ్చే గోస్ట్ కానీ ఆ డిఫరెంట్ క్రియేచర్స్ వస్తూ ఉంటాయి. అవి కానీ క్లియర్గా తెలిసిపోతుంది అదంతా విఎఫ్ఎక్స్ అని. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొన్ని సీన్స్ గ్రీన్ మ్యాట్ వేసి తీశారు. ఎందుకు అంటే మీరు ఒక అదేం గ్రీన్ మ్యాట్ వేసి ఖచ్చితంగా ఇది గ్రీన్ మ్యాట్లోనే తీయాలి అన్న సీక్వెన్స్ కూడా కాదు. చాలా ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఒడ్డున ఒక సీన్ షూట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా, గ్రీన్ స్క్రీన్ పెట్టారు, వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టి వెనకాల ఏదో లేయర్ వేశారు, ముందు ఇలా యాక్ట్ చేస్తారని క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మాత్రం కూడా లేదు. మరి ప్రభాస్ గారు ఒప్పుకోలేదా, డైరెక్టర్ గారు ఒప్పించలేకపోయారా తెలియదు కానీ లేదు. అలా బోలెడ్ సీన్స్ ఉంటాయి, వెనక గ్రీన్ మ్యాట్ ఉంటుంది. ముందు నువ్వు వెనక గ్రీన్ మ్యాట్ ఉంది అని మనకు తెలిసిపోతుంది అంటే నువ్వు విజువల్స్ చూపించడం పరంగా అక్కడే ఫెయిల్డ్. సో అది చెప్తున్నా. ఊరికే గ్రీన్ మ్యాట్ పెట్టేసి చాలా మూవీస్లో ఇది కామన్ అయిపోయింది. మీరు 450 కోట్లు పెట్టి అట్లీస్ట్ ఒక రియల్ లొకేషన్లో షూట్ చేయాల్సిన సీన్ కూడా రియల్ లొకేషన్లో షూట్ చేయలేకపోతే ఎందుకు సినిమా తీసి ఎందుకు అనిపిస్తుంది. సో అలా ఇంకా ఇది అది అని చెప్పడానికి లేదు. ఈ బిల్డింగ్లో ఇది ఒక్కటే ప్రాబ్లం అన్నట్లేదు. ప్రభాస్ గారు తప్ప ఈ బిల్డింగ్లో అన్ని ప్రాబ్లమ్సే. అది నచ్చలేదు, సినిమా అయితే నచ్చలేదు. ఒక్కసారి వన్ టైం వాచబుల్ అంటే కూడా లేదు. వెళ్తే ప్రభాస్ అన్న కోసం వెళ్ళండి, లేకపోతే లైట్ తీసుకోండి. ప్రభాస్ అన్న కామెడీ అంతే. వాళ్ళు తీసుకున్న పాయింట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో 30 minutes బాగుంటుంది, 1.5 hour రన్ టైం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ 30 minutes బాగుంటుంది. ఆ 30 minutes ఏంటి, ఫస్ట్ 10 minutes బాగుంటుంది, మధ్యలో బ్యాక్ స్టోరీ ఒక 10 minutes బాగుంటుంది, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక 10 minutes బాగుంటుంది. అంటే 30 minutes బాగుంటుంది ఫస్ట్ 1 hourలో. సెకండ్ 1.5 hourలో కూడా 30 minutes బాగుంటుంది. కొన్ని పార్ట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించే ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ మిగతా పార్ట్ అంతా, మిగతా 2 hours ఫిల్మ్ అంతా చాలా బోరింగ్గా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి ఏదో చేసేద్దాం, ఏదో పొడి చేద్దాం, ఎటు కాకుండా పోయింది సినిమా. అటు కమర్షియల్ సినిమా కాకుండా అయిపోయింది, ఇటు కామెడీ సినిమా కాకుండా అయిపోయింది, హారర్ సినిమా కాకుండా అయిపోయింది, ఫ్యాంటసీ సినిమా. సో ఇట్స్ ఏదో మిక్స్ చేసి అన్నీ ఒక కొత్త ప్రయత్నం చేద్దామని ట్రై చేశారు. బట్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ బోరింగ్గా అనిపిస్తాయి. ఆ ఎలిమెంట్స్ ఏవైతే తీసుకున్నారో అవి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయరు. అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో అయినా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే సినిమా సెకండ్ హాఫ్ వల్ల ఎక్కేసేది. సో లేదు, నచ్చలేదు నాకు. నిజంగా నాకు కోపం వచ్చింది. ఆ సీన్స్ కట్ చేశారు, క్లైమాక్స్ సినిమా అయిపోయింది, ఎండ్ కార్డ్ పడింది. నువ్వు ఎందుకు మళ్ళీ పార్ట్ 2 ఎందుకు? పార్ట్ 1 గాన్. మీకు తెలుసు పార్ట్ 1 పోయింది, మీకు 1 hour ఫుటేజ్ మిగిలింది అని మీరే చెప్పారు. మీకు 1 hour ఫుటేజ్ మిగిలింది అంటేనే పోయింది. మళ్ళీ పార్ట్ 2 ఎందుకు ఎవరి కోసం? 3 సంవత్సరాలు తీస్తారు, 400 కోట్లు 450 కోట్లు అంటారు, ఇట్లాంటి సినిమాలు ఇస్తారు. ఏం చేసుకోవడానికి? నేను మాటలు రావట్లేదు. ఏంటో వీళ్ళు స్టేజ్ మీద ఇట్లా గుండెలు గుద్దుకొని ఏం చెప్పలేము వాళ్ళకి. అది గాయ్స్, సినిమా అయితే నచ్చలేదు. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్.